చిన్న ఈగో క్లాష్ 40 కోట్ల నష్టానికి దారితీయొచ్చు. దర్శకుడితో క్రియేటివ్ డిఫరెన్స్ ఉండొచ్చు, కానీ ఉద్దేశపూర్వకంగా చేయకూడని తప్పులు చేస్తే మాత్రం హీరోయిన్కి ఆవిడ పిఆర్కి కూడా అక్షింతలు పడడం గ్యారంటీయే. కొత్తగా తల్లవడానికి షూటింగ్లో తెలుగు లైన్స్ చెప్పను అని భీష్మించుకుని కూర్చోవడానికి, లేదా లాభాల్లో వాటాలు ఇవ్వలేదని షాకులు చెప్పడానికి, లేదా సెట్లో 6 గంటలే ఉంటానని పట్టుబట్టడం, ఇవన్నీ ఫెమినిజానికి పరాకాష్ఠగా భావిస్తే దాని అంతిమ ఫలితం 40 నుంచి 50 కోట్ల వరకు నష్టమనే చెప్తున్నారు క్రిటిక్స్. ఏ దర్శకుడైనా కానీ కెప్టెన్ ఆఫ్ ది షిప్గా గౌరవం అందుకుంటాడు, కానీ అందుకు భిన్నంగా ఒక పరభాషా కథానాయకు ముందు మోకరిల్లి మోచిప్ప నీళ్లు తాగాలి అని కెప్టెన్ ఎవరూ అనుకోరు. కానీ ఈ సీనియర్ హీరోయిన్ ఫెమినిజాన్ని పరాకాష్ఠకు చేర్చడమే కాక తాను పట్టిన కుందటికి 3 కాళ్ళు అంటూ నిరూపించాలనుకుంటుంది. ఇక దాని ఫలితం కూడా వెంటనే అందుకుంది. 1000 కోట్లు అంతకు మించి వసూలు చేయగల ప్రతిష్టాత్మక పాన్ ఇండియా ప్రాజెక్ట్ నుంచి వెంటనే దర్శకుడు ఆ హీరోయిన్ని తీసేశారు. ఇక అంతగా ఫేమ్ లేని ఒక సాధారణ నటిని ఆ పాత్రకు ఎంపిక చేయడం ఆ సీనియర్ బ్యూటీ సిగ్గు తీసేసినట్లు అయ్యింది. ఇక ఇది ఇతర నటీనటులకు బిగ్ షాక్ కూడా అయ్యింది. హద్దు మీరితే కొరడా దెబ్బ ఎలా పడుతుందో తెలిసొచ్చింది. అయితే నిర్భయంగా తొలగించబడిన ఆ బడా హీరోయిన్కి నష్టం 20 కోట్లు ప్లస్ లాభాల్లో వాటా మాత్రమే అనుకుంటే పొరపాటు. ఇప్పుడు మరో 20 కోట్లు లాభాల్లో వాటా కూడా తన నుంచి దూరం అవ్వనుందని గుసగుసలైతే వినిపిస్తున్నాయి. బ్యాక్ టు బ్యాక్ 2 పాన్ ఇండియా సినిమాల నుంచి ఈ సీనియర్ బ్యూటీని తొలగించే అవకాశం ఉందనే ఈ గుసగుస కూడా సారాంశం. మరి ఇప్పటికే పాన్ ఇండియాలో సెన్సేషనల్ విజయం సాధించిన బారీ టాలీవుడ్ ప్రాజెక్ట్ నుంచి ఈవెన్ను ఊస్టింగ్ చేయడం గ్యారంటీ అని గుసగుసలు కూడా వస్తున్నాయి. మరి ఆమె లేకపోయినా ఆ ప్రాజెక్ట్ నష్టం ఏమీ లేదు. ఆవిడలా నటించే మరో హీరోయిన్ని తక్కువ పారితోషికానికే ఒప్పిస్తే అది సినిమా బడ్జెట్ కూడా అదనంగా సహకరిస్తుందని భావిస్తున్నారట. అది ఏ ప్రాజెక్టు అన్నది మీరు ఈపాటికే ఊహించగలరండోయ్. 2024లో విడుదలైన 1000 కోట్ల వసూలు చేసిన ఈ సినిమా సీక్వెల్ని తొందరలోనే ప్రారంభించేందుకు దర్శక నిర్మాతలు సన్నాహాల్లో ఉండగా ఈ గుసగుసలు సదరు నటీమణికి పెద్ద నష్టం అనడంలో సందేహమే లేదు.